అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి, మాజీ చైర్మన్ ఆర్కే రోజా గారు ఏం మాట్లాడుతున్నారో విందాం. కానీ ఈ రోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రోజు రాష్ట్రంలో ఉంటుంది. ఈవిడ ఏ రోజు రాష్ట్రంలో ఉంది? నగరిలో ఉంది. రాజధాని గురించి ఈవిడికి ఏం తెలుసు? బెంగళూరు బార్లు, చెన్నై పబ్బులు, ఇటలీ ఈదులు. 2019 నుంచి 2024 మధ్యన అన్నదమ్ముల సాక్షిగా 3,000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఆర్కే రోజా ఆ రోజు కూడా నగరిలో లేదు, చెన్నై నగరంలో ఉంది. ఈ రోజు రాష్ట్రంలో లేదు. మరి రెడ్ బుక్ రాజ్యాంగం అంటుంది. మరి రాజారెడ్డి రాజ్యాంగం ఎంతో మంది అమాయకుల్ని ఊపిరి తీసింది, ఉసురు పోసుకుంది. మనం మాట్లాడేటప్పుడు మంచి చెడు ఏముంది అని తెలిసి మాట్లాడాలి. ఆర్కే రోజా గారు పర్వాలేదు, మేము అండగా ఉంటాము అని చంద్రబాబు నాయుడు, లోకేష్ భరోసా ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఇప్పుడు భరోసా ఇచ్చారు అంటున్నావు. వాళ్ళు భరోసా ఇచ్చేటప్పుడు ఈవిడ టీ తాగుతుంది, ఆ తర్వాత వచ్చి నడి రోడ్డు మీద వాగుతుంది. నువ్వు చూసావా? భరోసా ఇచ్చేది నువ్వు చూసావా? భుజం తట్టడం నువ్వు చూసావా? వాళ్ళని వెనకేసుకొని వచ్చింది చూసావా? మరి నువ్వు ఏమీ చూడనప్పుడు ఇలాంటి అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నావు? మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు వస్తే వస్తావు, పక్కన పెట్టు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, భారతదేశంలో మ్యాన్ పవర్ ఉంటది, రకరకాల పనులకు వాళ్ళు షిఫ్టుల్లో వెళ్తా ఉంటారు. ఈ రోజు అదే మ్యాన్ పవర్ వైఎస్ఆర్సీపీలో ఉంది. ఈ రోజు రకరకాల షిఫ్టులు. ఒక షిఫ్ట్ ఏమో ఆర్కే రోజమ్మ పేమెంట్ ఇస్తారు, పేపర్ ఇస్తారు, ఏది చెప్తే అది వచ్చి మాట్లాడతాం. ఒక షిఫ్ట్ తర్వాత లక్ష్మీ భారతమ్మ పేమెంట్ ఇస్తారు, పేపర్ ఇస్తారు, బట్టి వచ్చి ఏది చెప్తే అది మాట్లాడేస్తుంది. శ్యామలమ్మ ఇంకొక షిఫ్ట్, విడతల రజనమ్మ ఇంకొక షిఫ్ట్. ఏమైనా అన్న ఏది పంపిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనం బట్టి పడతాం, 2 1 2 2 2 4 2 3 6 అంటే ఓకే, 2 7 30 అంటే 14 వస్తుంది. కానీ వీళ్ళకి అనవసరం. జగన్మోహన్ రెడ్డి అని 30 అనమన్నాడు, మేము అంటాం అంతే. అలాంటి స్క్రిప్ట్లే ఇవి. వీళ్ళు చూడు పాపం ఎప్పుడో ఒకసారి వస్తుంది తోక చుక్క మాదిరి. వీళ్ళు ఉదయం నుంచి నిలబడు, వీళ్ళ మొహంలో చూడు పాపం ఏమన్నా సంతోషం సందడి ఉందా? ఇతనైతే ఎప్పుడు పోతాదా అని, ఇతనేమో ఇవన్నీ మాకెందుకమ్మా తల్లి, ఎందుకు ఏమని పిలిపించినావు నువ్వు అని ఈయన. ఈవిడేమో మరి ఈవిడకున్నంత సబ్జెక్టు, నాలెడ్జ్, సత్తా ఎవరికి లేనట్టు ఈవిడ ఎక్స్ప్రెషన్. మరి ఏడ నిలబడతారు వీళ్ళు? 2019 నుంచి 2024 మధ్యన కార్యకర్తలను ఇబ్బంది పెట్టి, మళ్ళీ మీరేమో 3,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని వీళ్ళకేమో 3 పూట్ల అన్నం లేకుండా ఇబ్బంది పెడితే వాళ్ళు ఎలా ఉంటారని నేను ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా బిహేవ్ చేస్తున్నారో మీ అందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ గమనిస్తున్నారు అంటుందయ్యా ఈవిడ. ఎవరూ గమనించట్లే. పోలవరం పనులు, అమరావతి అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కొద్ది రోజుల్లోనే తల్లికి వందనం అన్ని కూడా సమృద్ధిగా జనాలకు అందుతా ఉంది. జనాలు సంతోషంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. గమనిస్తున్నారు అంటున్నావు. నువ్వు ఎంత తీరిగ్గా, నీ అంత ఖాళీగా ఎవరు లేరు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి ఏమో అక్కడ యలహంక ప్యాలెస్ లో, నువ్వేమో ఏడబడితే ఆడ ఖాళీగా ఉండి జనాలు గమనిస్తున్నారంట. ఏ జనాలు గమనిస్తున్నారు? నువ్వు గమనించి నాకు చెప్తే నేను గమనించే ప్రజలకు చెప్తా. ఎందుకు ఈ మాటలు? చంద్రబాబు, లోకేష్ మేల్కొనండి. మీరు ఏమ్మా ఎవరిని నిద్ర లేపాలా? పులివెందుల శాసనసభ్యుడిగా అన్నా నువ్వు గెలిచావు, నువ్వు అసెంబ్లీకి అడుగు పెట్టాలి అని నిద్రపోతున్న అన్న ముఖం మీద దబర్ నీళ్లు పోసి లేపు. సొంత చెల్లిని, కన్న తల్లిని పట్టించుకోకుండా రోడ్డు మీద వదిలేసావు, పార్టీ డ్యామేజ్ అయిపోతుంది అని అన్న ముఖం మీద దబర్ నీళ్లు పోసి లేపు. తప్పుడు పనులు చేస్తున్నటువంటి దొంగలని, దౌర్జన్యాలు చేస్తున్న వాళ్ళని, కిరాయి హంతకులని నువ్వు వెనక ముందు చూసుకోకుండా వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తున్నావు. తెనాల్లో కొంతమందిని మొన్న సీదిరి అప్పలరాజు కొడుకుని పరామర్శించావు. చాలా ఇబ్బంది అవుతుందన్నా, నువ్వేదో ఒక మైకులో ఉన్నావు అని ముఖం మీద దబర్ నీళ్లు పోసి నువ్వు మేలుకొల్పాలా. మేలుకొల్పాల్సింది ఎవరిని? అన్నని మేలుకొల్పాలా, గుర్తుపెట్టుకో. ఓ అమ్మా, ఎంత పెద్ద మాట. చరిత్ర పుటల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారంట. ఎవరు చరిత్ర పుటల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారమ్మా? 14 లక్షల కోట్ల అప్పుని ఆంధ్రప్రదేశ్ మీద రుద్దినటువంటి జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడు. సొంత చెల్లిని, కన్న తల్లిని బయటపడేశాడు. అతను చరిత్రహీనుడు. ఎవరైతే అమాయకులు ఉంటారో, తోటా చంద్రయ్య, నందం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఇలాంటి వాళ్ళని పట్ట పగలు చంపించేసి ఈ రోజు వాళ్ళని, కుటుంబాన్ని అనాథలుగా చేశాడు చూడు, అతను చరిత్రహీనుడు. కాబట్టి చరిత్రహీనుడు ఎవరు అనేది నువ్వు గుర్తు పెట్టుకోవాలని నేను నీకు మరోసారి గుర్తు చేస్తున్నా. చూడండి, జాగ్రత్త సార్, హెచ్చరిస్తుంది ఈవిడ హెచ్చరికలు మామూలుగా ఉండవు, అది జాగ్రత్త. పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ కి ప్యాకేజ్ ఇస్తే తప్ప, స్క్రిప్ట్ ఇస్తే తప్ప వచ్చి మాట్లాడటానికి నోరు. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకుంటారు, స్క్రిప్ట్ తీసుకుంటారు అంటున్నావు. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకోరు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల బాధల్ని, ఇబ్బందుల్ని, కష్టాల్ని, నష్టాల్ని, పేదరికాన్ని తీసుకుని నిద్రాహారాలు మాని వాటిని నిర్మూలించడానికి కష్టపడుతున్నాడు అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీలు తీసుకోరు. పవన్ కళ్యాణ్ స్క్రిప్టులు తీసుకోరు. ఈ ప్యాకేజీ
అనే మాటలు మాట్లాడటం వల్లే భగవంతుడు గ్యారా ఇచ్చి గ్యారేజ్ లో కూర్చోబెట్టాడు. పోనీ ఆ గ్యారేజ్ లో ఈ గ్యారా ఉన్నాయి కదా, వాటిని ఏదైనా మరమ్మతులు చేసుకుందాం, లేదంటే వాటిని తీర్చిదిద్దుకుందాం లేదు. మనకి ఇలాంటి మాటలు మాట్లాడబట్టే కదా ప్రముఖంగా నీ వల్ల 11 వచ్చాయి. అది కాదు ఆర్కే రోజా, పవన్ కళ్యాణ్ గారి గురించి పదే పదే మాట్లాడతావు కదా నువ్వు. 175 నియోజకవర్గాల్లో నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వస్తే 21 సీట్లు తీసుకొని నిలబడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు గెలిచాడు. అంటే 11 పైన 21 అంటే 10 తేడా ఉన్నాయి. మీకు వచ్చిన 11 మీద అంటే మీ మెడ మీద 10 ఇంతలు పైన ఉన్నాడు ఆయన, అంటే 21. మరి ఎందుకు మీరు ఓడిపోయారు? ఎందుకు మీరు గెలవలేదు? ఇలాంటి ఒక డిప్యూటీ సీఎం మన రాష్ట్రంలో ఉండటం మన దురదృష్టం. చంద్రబాబు నాయుడు లాంటి ఎమోషన్స్ లేనివాడు. అంటే ఇలాంటి డిప్యూటీ సీఎం ఉంటే దురదృష్టం అంటాయా? మరి అదృష్టం అంటే ఏంటి అంటే 2026 క్యాలెండర్ తీసుకుంటే 12 నెలలు 365 రోజులు ఉంటాయి. అందులో మనం ప్రముఖంగా సూక్ష్మ దర్శనం పెట్టుకొని గాని భూతత్వం పెట్టుకొని చూస్తే తిథులు, నక్షత్రాలు, పక్షాలు, కార్తెలు వీటన్నిటిని కాచి వడపోడ్చి ప్రముఖ పంతుల దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఎవరయ్యా అదృష్టవంతుడు అంటే అసెంబ్లీలో అడుగు పెట్టని జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది. ఇంకెవరు అదృష్టవంతులు కాదమ్మా, ఆయన ఒక్కడే అదృష్టవంతుడు, మిగతా వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులు. ప్రజలంటే ప్రేమ మన దురదృష్టం. చంద్రబాబు నాయుడు లాంటి ఎమోషన్స్ లేనివాడు. చంద్రబాబు నాయుడు గారు దాకా ఎందుకు, చంద్రబాబు నాయుడు గారు కుమారుడు గురించి మాట్లాడుకుందాం. ఎమోషన్స్ లేవు అంటున్నావు. ఎమోషన్స్ పక్కన పెడితే మీకున్న పెయిడ్ ప్రమోషన్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ఇదే నారా లోకేష్ గారు పునర్విక అనే ఒక పాపకి ఎన్ని కోట్ల రూపాయలు అందించాడు స్వచ్ఛందంగా ఆయన సొంత డబ్బులతో. అదే గుంటూరు రమేష్ హాస్పిటల్ నుంచి హార్ట్ ని తిరుపతికి పంపించి ఓ వ్యక్తిని సొంత ఫ్లైట్ ఖర్చులతో కాపాడినటువంటి వ్యక్తి ఇతర దేశాల్లో ఇరుక్కుపోయి ఇబ్బందులతో ఉంటే ఒక్క వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఎంత మందిని భారతదేశానికి తీసుకువచ్చాడో ప్రముఖంగా చెప్పనక్కర్లా. ఈ ట్రాక్ రికార్డులో ₹1 ఆశించకుండా ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తులు తండ్రి కొడుకులు. నువ్వేమో ఇక్కడ పట్టుకొని వాళ్ళకి ఎమోషన్స్ లేవంటున్నావు. ఇప్పటికైనా భగవంతుడు వీళ్ళకి మంచి బుద్ధి ఇచ్చి దురదృష్టం మంచి బుద్ధి ఇవ్వాలంట. చిత్తశుద్ధి లేని చెత్త బుద్ధి ఉన్న మిమ్మల్ని భగవంతుడు డస్ట్బిన్ లో వేశాడు. 2019 నుంచి 2024 మధ్యన అంతకుముందు 150 సీట్లు ఉంటే 5 పోయినాయి. పారాషూట్ ఉంది కదా, 5 నెట్టు పట్టుకుని నెట్టు పోయింది, 2 ఒకట్లు వచ్చినాయి. ఎప్పటికైనా భగవంతుడు 2024 తర్వాత మీకు మంచి చేస్తారని అనుకుంటే ఎంతకింతకి దిగజారిపోతున్నారు. కాబట్టి ఆర్కే రోజా గారు భవిష్యత్తులో నువ్వు గాని నీ పార్టీ గాని తుడిచిపెట్టుకుపోతుంది తప్ప ప్రజల మీద నిలబడే పరిస్థితులు లేదని మరోసారి గుర్తు చేసుకుంటావు. ఇక్కడ చివరిగా డెడ్ ఎండ్ పాయింట్ లో ఆర్కే రోజా గారు మరి నిన్న అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రోడ్డు అనుకుంటుంది. ఏ రోడ్డు ఓసారి చూడండి, ఏమనుకోద్దా చూడండి. మొత్తం జగన్ 2.0 సూపర్ యాప్. జగన్ అందరికి ఒకటి ఇచ్చేసింది. వీళ్ళే కొంచెం వైడ్ ఫ్రేమ్ వచ్చినట్టుంది. అదే జగన్ 2.0 లేడీస్ ఉన్నారు, పెద్ద ఆయన ఉన్నాడు, ఈయనైతే రెగ్యులర్ గా ఉంటాడు. ఇదనమాట జగన్ 2.0లో ఒక QR కోడ్ పెట్టి అన్న సూపర్ యాప్ ఇది. దాంట్లో కానీ వెళ్ళారంటే మీ భవిష్యత్తు మారిపోద్ది. ఇంత ముందేమో డిజిటల్ బుక్ అని పెట్టాడు. మీకు ఏదైనా సమస్య ఉంటే అందులోకి వచ్చాను అన్నాడు. మొదట సునీతమ్మ వచ్చింది, ఆ తర్వాత షర్మిలమ్మ వచ్చింది, ఆ తర్వాత విజయం వచ్చింది. దెబ్బతో దాన్ని క్లోజ్ చేసి డిలీట్ చేశాడు. డిజిటల్ బుక్ అని పెట్టాడు. ఏ రోజు నోటు బుక్ మీద హోంవర్క్ చేయనటువంటి వ్యక్తి డిజిటల్ బుక్ పెడితే ఎలా ఉంటుంది? సొంత పార్టీ వాళ్ళే అందులో చేరితే వచ్చేది మన ప్రభుత్వమే. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే నేను సీఎం అవుతా, వెంటనే మీ మీద ఉండేటువంటి ఇబ్బందులు తీర్చేస్తాను, ఆయనే ఇబ్బంది పెడుతూ కూడా చెప్పడం జరిగింది. అయితే చూడండి, ఈ జగన్ 2.0 సూపర్ యాప్ కాదండి మనకు కావాల్సింది. ఆర్కే రోజా గారు పట్టుకోవాల్సినటువంటి QR కోడ్ ఏంది అంటే ఇది చూడండి. జగన్ 1.0 ఫ్లాప్ యాప్. ఇది పట్టుకోవాలి, నిజంగా ఇదే పట్టుకోవాలి. మరి ఈ QR కోడ్ లో ఈ యాప్ లో ఫ్లాప్ యాప్ అంటున్నారు. అంటే 1.0 అంటే 2019 నుంచి 2024 మధ్యన ఆయన చేసినటువంటి అహింసలు అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి మనం కూడా చూద్దాం. ప్రజలారా ఒకసారి చూడండి. స్కాన్ చేస్తున్నాను, ఏమొస్తుందో చూద్దాం. ఇదిగోండి, ఇది జగన్ 1.0లో రౌండ్గా ఏదో ఉంది, ఫ్లాప్ యాప్ అని వచ్చింది. ఇది చూడండి. మీకు దీంట్లో అంటే QR కోడ్ యూజ్ అవుతుంది. రోజారెడ్డి గారే పట్టుకొని ఉన్నారు కదా. అందులో ఏముందనేది అంటే QR కోడ్ పనిచేస్తుందని చెప్తాను. దీన్ని కూడా దయచేసి తీసుకోండి, మీకు వస్తుంది. సో దీంట్లో ఏముందో నేను ఒకసారి చూపిస్తాను. ఒక నిమిషం చూడండి. ఇది ఇలా ఉండాలన్నమాట. ఇలాంటి పట్టుకుంటే మనం పైకి వస్తాం. జగన్ 1.0 ఇందులో ఉన్నటువంటి అంటే ఫస్ట్ ఆయన పరిపాలించినప్పుడు బాయ్ బాబాయ్, ఎంజాయ్ విత్ గంజాయ్, బ్యాటిల్ విత్ బాటిల్, వీధికో స్విమ్మింగ్ పూల్, ఎదిరిస్తే వేసేస్తా, ప్రకృతి కకృతి, నా భూతే నా భవిష్యత్తు, ప్యాన్ ఇండియా ప్యాలెస్లు, భార్య ముద్దు తల్లి చెల్లి వద్దు, బాయ్ బాబాయ్, అయ్యో బాబాయ్. ఈ ఫ్లాప్ యాప్ని దయచేసి QR కోడ్లో తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి. 2019 నుంచి 2024 మధ్య ఉన్నటువంటి ఫ్లాప్ యాప్ ఇది. అంతే తప్ప సూపర్ యాప్ దాకా రావాల్సిన అవసరం లేదు. నేను ముందుగా చూపిస్తున్నాను. మీకు ఇంకా కావాలంటే
ఈ స్క్రీన్ లో చూడండి. ఈ క్యూఆర్ కోడ్ ని నేను విడమర్చి ఇవ్వడం జరిగింది. దీన్ని దయచేసి ఒకసారి మీరు కూడా క్యూఆర్ కోడ్ ని కొంచెం తీసుకుంటే తెలుస్తుంది అని చెప్తున్నాను. కాబట్టి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు మీకు ఉండబోతున్నాయి. ఆర్కే రోజమ్మ, ఇంకా దయచేసి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టబాకు. ఏదైనా షూటింగ్లు ప్రమోషన్లు చేసుకోమని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ కిరా కార్పేని.